Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. సో క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అప్పటిదాకా లైక్ ఫుల్ వీక్ అంతా కూడా నాకైతే ఈ వీక్ చాలా నచ్చింది. ఆ స్ట్రాటజీస్, ఆ రెబెల్‌ని ఎవరు కనుక్కోవడం, ఆ యాక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ఫైనల్లీ క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిపోయింది. సో ఇట్స్ క్యాప్టెన్సీ టాస్క్ టైమ్. And last episode started with these discussions. Divya, Emmanuel, and Suman Shetty garu, they were like, ఫస్ట్ మనలో మనం కలిసి ఉందాము, ఎందుకంటే క్యాప్టెన్ అయ్యాము అన్న రీజన్తో మళ్ళీ తీసేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ మనల్ని మనం సపోర్ట్ చేసుకుందాం. ఎవరినైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటే ఫస్ట్ వాళ్ళని తీసేయడానికి మనం ప్లాన్ చేద్దాం. మన ముగ్గురం మిగిలిన తర్వాత ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే వాళ్ళని తీసేయాలి. సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని జరిగాయన్నమాట. అండ్ సో ఫైనల్‌గా క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. సో ఈసారి కూడా నాకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది క్యాప్టెన్సీ టాస్క్. ఏదో ఫిజికల్ గేమ్ పెట్టేయకుండా ఫిజికలే కొంచెం, బట్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, డీలింగ్స్ ఉంటాయి. సో ఒక ట్రైన్ ఉంటుందన్నమాట. ట్రైన్‌లో 2 భోగీలు ఉంటాయి, రెడ్ అండ్ బ్లూ. సో 2 డ్రైవర్ సీట్స్ కూడా ఉంటాయి. సో నాన్ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డ్రైవర్ సీట్‌లో కూర్చోవడానికి కంపీట్ చేస్తారు. అండ్ అది అయిపోయిన తర్వాత సెకండ్ బజర్‌లో ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏ డ్రైవర్ ఉన్న భోగిలో మేం కూర్చుంటే మేం సేవ్ అవుతాము అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుందో వాళ్ళు వెళ్ళి ఆ భోగిలో కూర్చోవాలన్నమాట. సో బిగ్ బాస్ ఆ 2 భోగిల్లో ఏ భోగి కదులుతుంది ఆర్ ఏ ట్రైన్ ఫస్ట్ మూవ్ అవుతుంది అని చెప్తారో ఆ ట్రైన్‌లో ఉన్న డ్రైవర్ ఆ ట్రైన్‌లో ఉండే కంటెండర్స్ నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేసి ట్రైన్ నుంచి కిందకి దింపేస్తారనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దిస్ ఈస్ ద క్యాప్టెన్సీ టాస్క్ గేమ్. అండ్ కంటెండర్స్ అందరూ కూడా నాన్ కంటెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టైల్‌లో రిక్వెస్ట్ చేసుకోవడం. నువ్వు డ్రైవర్ అయితే ప్లీజ్ నన్ను తీయొద్దు, నాకు సపోర్ట్ చెయ్యి. సో ఇట్స్ లైక్ కామన్. వాళ్ళ టాస్క్‌లో ఇప్పుడు తీసేస్తారు అంటే వెళ్ళి వాళ్ళ వెర్షన్ చెప్పుకోవడం. మేమెందుకు ఉండాలి, మేమెందుకు ఆడాలనుకుంటున్నాం, మేమెందుకు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాం, వాళ్ళ వెర్షన్ చెప్పి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. అండ్ గేమ్ స్టార్ట్ అయింది. సో ఒక దాంట్లో రాము అండ్ ఇంకొక దాంట్లో నిఖిల్ ఉన్నట్టున్నారు. సో రాము దాంట్లో రాము దాంట్లో భరణి గారు అండ్ తనూజ ఉన్నారనమాట. పాపం భరణి గారు అడుగుతూనే ఉన్నారు రాముని, నేను ఎక్కనా నీకు, నేను నీ ట్రైన్ ఎక్కుతా, నన్ను తీయవు, నన్ను సపోర్ట్ చేస్తావు కదా అని. హీ వాజ్ ఆల్సో వెరీ క్లియర్, నేను ఫస్ట్ ప్రయారిటీ తనూజకి ఇస్తా, నెక్స్ట్ మీకే ఇస్తాను అని. కాకపోతే ఈయన ఫస్ట్ భరణి గారు ఎక్కేయడం వల్ల పాపం మిగిలిన వాళ్ళు స్ట్రాటజికల్ గా ఆడారనమాట. ఓకే, భరణి తనూజ ఉంటే రాము ఆబ్వియస్ గా భరణి గారిని ఎలిమినేట్ చేసేస్తారు. ఒకవేళ మనం ఎవరమన్నా ఆ ట్రైన్ లోకి ఎక్కితే మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ రాము సెకండ్ ప్రయారిటీ, భరణి గారు. అందుకే వీళ్ళు తెలివిగా ఆ ట్రైన్ ఎక్కకుండా పక్క ట్రైన్ ఎక్కారు. అండ్ ఆబ్వియస్ గా బిగ్ బాస్ కూడా ప్రాబబ్లీ ఇంకా కొంచెం ఎగ్జైటింగ్ చేయడానికో ఏమో మరి భరణి గారు ఉన్న ట్రైన్ ని ఫస్ట్ మూవ్ చేయమని చెప్పారు. అండ్ ఆబ్వియస్ గా ఇట్స్ వెరీ క్లియర్, రాము ఫస్ట్ ప్రయారిటీ తనుజ కాబట్టి భరణి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. అండ్ భరణి గారు కూడా ఇస్ అ వెరీ బ్యాలెన్స్డ్, న్యూట్రల్, కామ్, కంపోజ్డ్ పర్సన్ అనిపిస్తుంది నాకు. లైక్ ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, టూ మచ్ ఎక్స్టెంట్ కి వెళ్ళి మాట్లాడడం అలాంటివి చేయరనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఆయన ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు క్యాప్టెన్సీ రేస్ నుంచి. అండ్ దట్స్ ఓకే, పర్లేదు అన్నారు. ఐ విష్ తనుజ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. గుడ్, అక్కడ వరకు బానే ఉంది. నాకు తెలిసి ఇందుకే బిగ్ బాస్ ఫస్ట్ అది మూవ్ చేసి ఉంటారు. పాపం భరణి గారు ఎలాగో అంత టూ మచ్ గా రియాక్ట్ అయ్యి అంత గొడవలు చేసి అరిచేసే టైప్ కాదు కదా. ఫస్ట్ ఆయన పంపించేద్దాము, మిగిలిన వాళ్ళైతే కొంచెం కాంటెంట్ ఇస్తారు కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు. సో అలా భరణి గారు ఫస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్. అండ్ దెన్ మళ్ళీ కొట్టుకోవడం, వీళ్ళ డీలింగ్స్, ఎవరు ఒకవేళ ఇందులో ఒకళ్ళు వస్తే మనం ఎందులోకి వెళ్ళాలి, ఎవరెవరిని సపోర్ట్ చేస్తారు. సో ఈ డిస్కషన్స్ కంటెండర్స్ అండ్ నాన్ కంటెండర్స్ మధ్యలో జరుగుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ సాయి డ్రైవర్ అయ్యాడనమాట. నిజంగా నాకు అసలు అర్థమే కాలేదు, ఆయన ఎందుకంత కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ దివ్య అన్నాడు, దివ్య ఏదో చెప్పగానే రీతు అన్నాడు, రీతు అరవంగానే మళ్ళీ దివ్య అన్నాడు. లైక్ కొంచెం స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఒకటే ఆన్సర్ ఒకటేసారి చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. అది పాపం తనకే మళ్ళీ ఇలా ఉల్టా అవుతుంది అనమాట. ఎందుకని నేమ్స్ మార్చారు, ఎందుకంత కన్ఫ్యూజ్ అయ్యారు అన్నట్టుగా. బట్ అసలు రీతు
అసలు మాట్లాడనివ్వలేదు. ఆయనైతే లిటరల్లీ చెవులు మూసుకున్నాడు. ఇద్దరు ఇటు దివ్య, ఇటు రీతు అసలు గట్టిగా అరిచేస్తే లైక్ సాయి వాజ్ లైక్ అబ్బా! ప్లీజ్ ఆపండి అన్నట్టుగా. సో, ఫైనల్లీ ఆయన దివ్యాని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. దివ్య గూడా ఆ టైంకి గట్టిగా అరిచేసి ఏదైనా చేసినా అట్‌లీస్ట్ కొంచెం స్పోర్టివ్ గానే ఉంటదేమో అనిపించింది నాకు. లైక్ టూ మచ్ ఎమోషనల్ అవ్వకుండా, దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా కొంచెం స్పోర్టివ్ గానే తీసుకుంటుందేమో అని అనిపించింది. సో, ఆ మినిట్‌కి ఏదో అరిచినా గానీ షీ వాజ్ ఓకే విత్ ఇట్. తను ఎలిమినేట్ అయిపోయింది. అండ్ తర్వాత రీతు, సుమన్ శెట్టి గారు, తనూజ అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. సో, వీళ్ళ మధ్యలో డిస్కషన్. సో, థర్డ్ ఎలిమినేట్ అయింది నిఖిల్ డ్రైవర్ అయ్యాడనమాట. సో, నిఖిల్ సుమన్ శెట్టి గారిని తీసేయడం జరిగింది. పాపం మధ్యలో సంజన గారి ట్రైన్ ఎవరు ఎక్కట్లేదు. ఆవిడ చెప్తూనే ఉన్నారు, నన్ను నమ్మిన వాళ్ళని నేను మోసం చేయను, నా ట్రైన్ ఎక్కండి అని. పాపం సంజన గారి ట్రైన్ ఎవరు ఎక్కలేదు. సో, నిఖిల్ ట్రైన్ స్టార్ట్ అయిందన్నమాట. నిఖిల్ ట్రైన్‌లో తనూజ అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. నిఖిల్ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్‌సెల్ఫ్ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనూజకి సపోర్ట్ చేద్దాము అని. సో, హీ ఎలిమినేటెడ్ సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు వాజ్ ఆల్సో ఓకే విత్ దట్. సరే ఏదో 2 మాటలు అనకుండా మరి రియాక్ట్ అవ్వకుండా అయితే ఏముండరు. సో, ఆయన ఏదో రియాక్ట్ అయ్యారు, బయటకొచ్చేసారు. సో, ఫైనల్‌గా తనూజ, రీతు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఎపిసోడ్‌లో అసలు హైలైట్ గొడవ. సో, తనూజ దివ్య దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు దివ్య క్లియర్‌లీ సెడ్, "నువ్వు రీతు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను. నేను నిన్ను తీయను" అని చెప్పింది. సో, ఆ స్టేట్మెంట్ ప్రకారం తనూజ ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. సో, వాట్ హ్యాపెండ్ వాస్ వీళ్ళ ముగ్గురు ఒక ట్రైన్‌లో ఉన్నప్పుడు ఆహ్, దివ్య అండ్ అఫ్‌కోర్స్ దానికోసం పెద్ద గొడవ అయింది. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి, కొట్టేసుకొని, నెట్టేసుకొని, తోసేసుకొని అంతా జరిగింది. సో, ఫైనల్‌గా దివ్య కూర్చుండిపోయిందనమాట. అండ్ ఇక్కడ దివ్య ఫ్లిప్ అయిందా అంటే మరి ఏమో యాక్చువల్‌గా అయితే ఒక రకంగా ఫ్లిప్ అయినట్టే అది. సో, నువ్వు రీతు ఉన్నప్పుడు నేను నీకే సపోర్ట్ చేస్తాను, నేను నిన్ను ఎలిమినేట్ చేయనని చెప్పినప్పుడు ఇమాన్యుయల్, రీతు, తనూజ ముగ్గురు ఉన్నప్పుడు కూడా రీతు ఆప్షన్ ఉంది దివ్యకి. బట్ తను చేంజ్ చేసింది తన డెసిషన్ అని తనే ఓపెన్‌గా ఒప్పుకుంది. సో, తన పాయింట్ ఏంటి అంటే నేను ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తున్నా. ఒకవేళ నేను రీతుని తీస్తే మెజారిటీ ఆఫ్ ద హౌస్‌మేట్స్ తనూజకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు నేను ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేసింది వేస్ట్ అయిపోతుంది. సో, నా డెసిషన్ నేను మార్చేసాను అనేది దివ్య పాయింట్. బట్ ఏంటి అంటే ఆడియన్స్ లైక్ ఇంట్లో ఉన్న హౌస్‌మేట్స్ ఏం డిసైడ్ చేస్తారనేది ఏమో ఇప్పుడు లాస్ట్ మినిట్‌లో దివ్య ఒపీనియన్ చేంజ్ చేసుకున్నట్టే వాళ్ళు కూడా చేంజ్ చేయొచ్చు కదా! వి నెవర్ నో దట్. సో, అది తెలియకుండా తన మాటకి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ అదే దివ్య సాయికి నువ్వొకటి చెప్పినప్పుడు స్టాండ్ బై దట్ అని ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. సో, దివ్య కూడా అదే ఫాలో అవ్వాలి కదా అనిపించింది. రీతుని తీసేస్తే తనూజ అండ్ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఏమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ టాస్క్ కూడా పెట్టొచ్చు కదా! అలా ఎందుకు ఆలోచించలేదు? దివ్య యూజువల్‌గా స్మార్ట్ గానే ఆలోచిస్తుంది గదా! నెక్స్ట్‌ది కూడా ఓటింగ్ ద్వారానే వెళ్తుంది అని తను ఎందుకు అనుకోవాలి తెలియలేదు. ఇప్పుడు యాక్చువల్‌గా నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ఫిజికల్ టాస్క్ అయింది లాస్ట్ మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్‌కి. సో, అప్పుడు ఇద్దరు కంపీట్ చేసుకొని ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలిచుండేవాళ్ళు. ఎందుకంటే అది ఓటింగ్ త్రూ జరగలేదు. సో, దివ్య కొంచెం ఆలోచించి అన్ని యాస్పెక్ట్స్‌లో ఆలోచించి లేదు నేను ముందర చెప్పినట్టుగానే స్టిక్ ఆన్ అయ్యి ఉండి రీతుని తీసేస్తానుంటే బావుండేదేమో. బట్ అలా కాకుండా మాట మార్చేయడం వల్ల అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరిగింది. పాపం మళ్ళీ అసలు నిజంగా భరణి గారికి ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఆయనని అసలు ఆయన మీద అందరూ ఎఫెక్షన్ పెంచుకుంటారు. బట్ అక్షంతలు మాత్రం ఆయనకే పడతాయి. అందరూ ఆయన్నే అంటారనిపిస్తది నాకు. వీళ్ళిద్దరి కాన్వర్సేషన్‌లో అసలు తనూజది కూడా మిస్టేక్ అనిపిచ్చింది. దివ్య, తనూజని తీసేస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. మధ్యలో భరణి గారిని ఏం తీసుకొచ్చి నీ పర్సనల్ రీజన్స్ ఉంటే బయట పెట్టుకో అని ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఎందుకు ఇదంతా? ఈవిడేమో మీరు స్టాండ్ తీసుకోరా అని దివ్య, అసలు భరణి గారిని పర్సనల్‌గా ఉంటే అని తనూజ. పాపం మధ్యలో ఆయన ఎంత సఫర్ అవుతున్నారంటే నాకు తెలిసి ఇంట్లో అందరికీ బాండ్స్ ఉన్నాయి. అందరికీ పర్సనల్ ఫేవరెట్స్ ఉన్నారు. బట్ భరణి గారు సఫర్ అయినంత ఎవ్వరు సఫర్ అవ్వలేదు. ఆయనంటే మరి అభిమానం ఏంటో అందరికి అందరూ బానే ఉంటారు. ఆయన కూడా అందరితోటి బానే ఉంటారు. కానీ లాస్ట్‌కి ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది పాపం. ఆయన తప్పు లేకుండా. దట్స్ వాట్ ఐ ఫీల్. మై పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. లైక్ ఫస్ట్ డే నుంచి గేమ్ అంతా చూసిన దాని ప్రకారం. సో, దానికోసం తనూజ వెళ్లి ఏడ్చి బట్ తనూజకి హాబిట్ ఉంది. తను ఏ గేమ్‌లో ఓడిపోయినా షీ విల్ క్రై బేసికల్లీ. అంటే
ఎంతో ట్రై చేసి ఎప్పటికో ఏడవటం కాదు. తను ఓడిపోయిన ప్రతి టాస్క్‌కి ఏడుస్తది బేసిక్‌గా. సో, నిన్న గూడా అలానే ఇంతవరకు కష్టపడొచ్చాను లాస్ట్ వరకు. ఇట్లా పర్సనల్ దాని వల్ల నన్ను తీసేసింది అని చెప్పి షీ గాట్ వెరీ ఎమోషనల్. బట్ పాపం అనిపించింది ఏడుస్తుంటే. అండ్ రీతు వెళ్ళింది, భరణి గారు వెళ్లారు. సో, దయచేసి మీరు నాతో ఇంకా మాట్లాడకండి. నేను మీ ఇద్దరి మధ్యలో రానని ఈవిడ. తర్వాత మళ్ళీ దివ్య సారీ మీరు స్టాండ్ తీసుకోవచ్చు కదా అన్నానంతే అని తను. సో, భరణి గారు లైక్ ఆయనకి కొంచెం కోపమొచ్చింది. సో, హి వాస్ లైక్ కొంచెం రియాక్ట్ అయ్యారన్నమాట దివ్య మీద. ఏం మాట్లాడాలి నువ్వు అరవడం ఏం కొత్త గాదు గదా అన్నట్టుగా. సో, అలా అక్కడి వరకు అయింది. అండ్ లాస్ట్ మిగిలిన కెప్టెన్సీ కంటెండర్స్ రీతు అండ్ ఇమాన్యుయల్. పాపం రీతు ప్రతి టాస్క్‌లో బానే ఆడుతుంది. ఎక్కడో లక్ ఫేవర్ చేయట్లేదా అని డౌటొస్తుంది. పాపం బానే ఆడుతుంది. అండ్ మధ్యలో రీతు కామెడీ ఏంటంటే అంత సీరియస్ హీటెడ్ థింగ్ అయిన తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికెళ్ళి నువ్వు నాకు ఓట్ చేయని అడుగుతుంది. ఆల్రెడీ ఇమాన్యుయల్ కూడా కెప్టెన్సీ కంటెండర్. సో, తనని వదిలేసుకొని రీతుకి ఎందుకు ఓట్ చేస్తాడు? రీతు నిజంగా లైక్ సూపర్ కామెడీ చేస్తదనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. సో, ఫైనల్‌గా వాళ్ళిద్దరూ ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్స్‌గా. అండ్ బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ ఇవ్వడం జరిగింది. కౌంటెడ్ క్రాకెట్. సో, సమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. అండ్ అవన్నీ కౌంట్ చేయాలి. ఇట్స్ లైక్ స్పీడ్‌తో కూడా కొంచెం యూ నీడ్ టు బి క్విక్ అన్నమాట ఆ గేమ్‌లో. అండ్ ఇద్దరు ఆడారు. రీతు లాస్ట్ వరకు వచ్చింది. బట్ ఇమాన్యుయల్ ఫస్ట్ ఫినిష్ చేసి మళ్ళీ కెప్టెన్ అయ్యాడన్నమాట ఈ వీక్‌కి. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. చూడాలి. ఇవాళ వీకెండ్‌కి నాగార్జున గారొచ్చి ఎవరికి ఏం క్లాస్ ఇస్తారు? వీక్‌లో జరిగిన మిస్టేక్స్ మీద ఎవరికి ఎలాంటి అక్షంతలేస్తారు? ఏంటి? అండ్ ఎలిమినేట్ అయ్యేదెవరు? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.